అనకాపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనకాపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఇక వెంకుపాలెం, తంగరంపూడి, కుచంగి, సీతానగరం గ్రామంలో పరిధిలో సుమారు 2000 ఎకరాల్లో కూడా పంట పొలాలు నీట మునిగాయి. ప్రధానంగా వరి, చెరుకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల నుండి కూడా వరద నీరు పొంగి పొరలడంతో సమీపంలోని రోడ్లపైకి కూడా నీరు ప్రవహిస్తోంది. పంట పొలాలు, రోడ్లు ఏకమై చెరువులను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామం అండి. మా గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామాలు కలిపి సీతానగరం, వెంకుపాలెం, తర్వాత తగరంపూడి దాకా 3000 ఎకరాల భూమి ఉంటుందండి. మాది మెయిన్ ఏంటంటే ఈ వెంకుపాలెం నుండి కొంచెంగెళ్ళే తోవ రోడ్డు, సీసీ రోడ్డు నాబార్డు నిధుల నుండి, పిఆర్ డిపార్ట్మెంట్ నుండి ఈ రోడ్డుని హైట్ చేయడం జరిగింది. 400 మీటర్ల రోడ్డుకి ఇది ఎస్టిమేషన్ వేసి దీన్ని 200 మీటర్లు హైట్ చేశారు. మిగతా 200 మీటర్లు కూడా మేము ఆపమని, దీనివల్ల ఏంటంటే ఈ రోడ్డు హైట్ అవ్వడం వల్ల మాకు ఈ నీరు ఎదురుగట్ట నుండి వచ్చే నీరు రోడ్డు మీద పారకుండా పొలాలన్నీ కూడా మునిగిపోయి చెరువులా తయారవుతుంది. ఇదే విషయమై మేము కలెక్టర్ గారికి, గౌరవనీయులైన అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి కూడా మేము లెటర్ ఇచ్చి మాకు 2 అడుగులు ఈ రోడ్డు ఏ రోడ్డు అయితే ఉందో ఆ రోడ్డుని 2 అడుగులు లోతు తగ్గించమన్నాము. దీనివల్ల మాకు మెయిన్ ఉపయోగం ఏంటంటే ఎప్పటికప్పుడు నీరు పోవడం వల్ల పై పొలాలు కూడా పొట్ట తగ్గుతుంది, పొట్ట కూడా బాగుంటుంది, గింజ కూడా బాగా పెడుతుంది, గింజ పొలం కూడా కులిపోదు. మా ఊరు వెంకుపాలెం 600 ఎకరం, అలాగే కొంచెం సుమారు 400 ఎకరం ఈ పరిధిలోను 800 ఎకరం ఈ పరిధిలో ఉంది. ఈ రోడ్డు 5 పెరిగిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోడ్డు వేసేటప్పుడు శరవణ సన్యాసినట్టని ఈ రోడ్డుని అక్కడ మాకు అంత సీనియర్ అలా చెప్తున్నారు, ఈ రోడ్డు ఎత్తులు మేము చాలా ఇబ్బంది పడతాం, గుర్తించండి రైతులతో చెప్తే మనకి కాలు తాడుకుంటూ పోతాయని రకంలో దృష్టిలో ఉన్నారు కదా రైతులు. నాకు గుర్తించలేదు దీన్ని. ఈ నాకు చూసి దీన్ని 15 సంవత్సరాలు పెట్టి కూడా 10 సంవత్సరాలు కూడా ఏదో పంట నష్టం, పంటలు పోతూనే ఉన్నాయి. వాళ్ళు పంట ఇచ్చేది గ్యారెంటీ కాదు, మండలం అంతా పోతేనే వాళ్ళు ఇస్తారు. అలా పక్షుల్లో మాకు పంట మాకు అంగడి జరుగుతుంది తప్ప వాళ్ళకి దాని తల్లి అందరికీ అందటం లేదు. అతను కూడా ఈ వసతి అంతా చూశారు. ఈ పరిస్థితి చూసి మీకు ఎందుకమ్మా వాళ్ళతో కాంట్రాక్ట్ తోటి మేడం గారితో చెప్పారు, మీరు 2 అడుగులు తీసి దానికి ఏమి డౌటింగ్ చేస్తారో చేసి 1 అడుగు డౌన్ చేసి రోడ్డు బ్యాక్ చేయండి అని చెప్పేసారు. వాళ్ళు సన్నిహితులు చెప్పారు. దాన్ని మేము అది జరగాలని మేము అందరినీ కోరుకుంటాం.